సృష్టిలో మానవుడి యొక్క అవసరాలు పెరిగాయి. దానితో పాటు మానవుడి యొక్క జ్ఞానం, విజ్ఞానము పెరిగింది. కాని మనిషి అంతర్యం మాత్రం కుచించుకుపోతుంది. నైతిక విలువలు కనుమరుగైపోతున్నాయి. ఎటు చూసినా ధనం, ధనం అనే పేరు తప్ప మనిషికి మరేదీ వినిపించడం లేదు. న్యాయం, ధర్మం అనే మాటలను తొక్కివేస్తున్నాడు. ధనం అనే పదానికి స్వార్థం, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు కూడా తోడై ధనం కోసం మృగం కన్నా దారుణంగా తయారవుతున్నాడు. మానవుడు తన జాతక దశ కారణంగా అతడు చేసే ప్రతి పాపపు క్రియ విజయాన్ని పొందిన తదుపరి అతగాడికి తగిన శిక్ష మాత్రం తప్పదు. అయితే అతను ఖరీదైన పూజలను ఆచరించినంత మాత్రాన అతను చేసిన ఉసురులు పాపాల నుండి అతగాడు తప్పించుకొనలేడు. అదే కలియుగం యొక్క మాయ. భగవంతుడు మానవుడిలో చూసేది తన మనస్సు పొరల్లో దాగున్నటువంటి అంతరంగాన్ని మాత్రమే తప్ప అతను చేసే విలువైన పూల పూజలతో కాదు. వారు వ్యక్తులను నమ్మించవచ్చు, కాని దైవాన్ని కాదు. జననం మనిషికి మొట్టమొదటి అనుభవం. కాని ఆ అనుభవాన్ని ఎవ్వరికీ చెప్పుకొనలేడు, జ్ఞాపకాన్ని చేసుకొననూ లేడు. శరీరాన్ని వీడడం మనిషికి చిట్ట చివరి అనుభవం. కాని ఆ అనుభవాన్ని ఎవ్వరికీ చెప్పుకొనలేడు. జననం, మరణం మధ్యకాలమే మనిషి జీవనం. ఆ జీవనమంతా అతగాడి గత జన్మ పాపపుణ్యాల ఆధారంగా అతగాడి జీవితాన్ని నిర్ణయిస్తుంది కర్మ. మానవుడి దృష్టి అంతా ధనం వైపే పరిభ్రమిస్తుంది. ధనం యొక్క పరంపరలో మనిషి ధర్మాన్ని వీడి అధర్మాన్ని, రాక్షస తత్వాన్ని పొందుతున్నాడు. అధర్మమైన పద్ధతిలో గటించిన ధనాన్ని దైవ హుండీలలో తమ యొక్క పాపపు సొమ్మును కానుకలుగా ఇస్తూ వారి యొక్క పాపపు మరకలను తుడిచివేయాలనుకుంటారు. అయితే అది చెరగని మచ్చగా మిగిలి తన వెంటే ఉంటుందని తెలుసుకొనలేడు. అతని పాపపు చర్యలు కారణంగా అతగాడి వంశాలు 7 తరాల వరకు కర్మను అనుభవించక తప్పదు. భూమిపై జన్మించిన మనిషి రక్తబంధం, ఆత్మబంధం అనే మాయలో జీవిస్తూ ఉంటాడు. తన శరీరాన్ని విడిచిన తదుపరి ఈ రక్తబంధం, ఆత్మబంధం కేవలం శూన్యంగానే మిగిలిపోతాయి. గత జన్మ రుణాలు తీర్చుకోవడానికి ఏర్పడిన బంధాలే అవి. రుణం అనేది మనిషిని జన్మ జన్మల నుండి వెంబడిస్తుంది. ఈ రుణంతోనే మనిషి జీవనం ముడిపడి ఉంటుంది. ఎవరి సొమ్ము ఎవరికి రుణం, ఎవరి సహచర్యం ఎవరికి రుణం అనేది కూడా గత జన్మ ఆధారంగా ఏర్పడుతూ ఉంటుంది. ఎవరి మరణం ఎవరి చేతుల్లో, ఎవరి దుఃఖానికి ఎవరు మూలం అనేది కూడా గత జన్మ కర్మతోనే ముడిపడి ఉంటుంది. అధర్మం, అన్యాయం వలన ఏర్పడిన సంతోషం, ఆనందాలు తాత్కాలికం. ధనం, స్థితి, హోదాను సంపాదించడం ఘనకార్యం కాదు. న్యాయబద్ధమైన స్థితిని పొందడం గొప్పతనం. ఎంతో మందిని ఉసురు పెట్టి ధనం సంపాదించిన ఆ వ్యక్తి వారసులు చివరకు కర్మ జీవితాలను పొందుతూ ఉంటారు. ఎలా అంటే వారి ముత్తాతలు చేసిన పాపాలకు వారి మునిమనవళ్ళు బలి పశువులుగా మారుతారు.